హాయ్ అండి, నేను మీ చిట్టి లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. 1 పచ్చిమిర్చి, మిర్చిని కూడా వేసిన తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాము. 1 టమాటో తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. ఇవన్నీ ఇలా ఫ్రై అవుతూ ఉండగా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. మనకి మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని 1 మినిట్ అలా మనం మగ్గనించుకుందామండి. ఈ వెజిటేబుల్స్ బాగా మగ్గవసరం 1 మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకుందాము. నేను 10 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి. ఒకటి 5 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ 3 ప్యాకెట్లకి 500 గ్రామ్స్ వాటర్ వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. డ్రైగా అయితే కనుక ఈ విధంగా సరిపోతుంది. ఈ నీళ్ళు ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్లా తెల్లుతూ ఉన్నప్పుడు మనం ఈ మ్యాగీ నూడిల్స్ వేసేసుకుందామండి. నేను 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇలా 1 మినిట్ మనం ఉడికించుకున్న తర్వాత మ్యాగీ మసాలాను కూడా వేసేసుకుందామండి. ప్యాకెట్స్ మనకు మ్యాగీలోనే ఉంటుంది. ఈ మసాలాను కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకు జ్యూసీగా కావాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు, కొంచెం డ్రైగా కావాలంటే ఉడికించుకోండి. మనం తీసుకున్న వాటర్కి కరెక్ట్గా సరిపోతుందండి 3 ప్యాకెట్స్. మరి పిల్లలు అడిగినప్పుడు సింపుల్గా మనం క్విక్గా ఈ విధంగా మనం చేసి పెట్టవచ్చు. ఎంతో టేస్ట్గా కూడా